హాయ్ యస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో కలర్ సాంప్లర్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో మెజర్ టూల్ గురించి తెలుసుకున్నాము. ఈ మెజర్ టూల్ ఏంటంటే మనం ఒక మెజర్మెంట్ని ఎలా తీసుకోవాలనేది, లేదా ఒక బాక్స్ ఎంత మెజర్మెంట్ ఉన్నది అని తెలుసుకున్నాము. సో నేను ఒక కొత్త ఇమేజ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. థంబ్నెయిల్స్. సో ఒక బ్యాక్గ్రౌండే తీసుకున్నామండి. సో ఇందులో ఇది విడ్త్ ఎంత ఉందని తెలియాలంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇంచెస్లో ఉంది. సో ఇక్కడ నేను దీన్ని డ్రాగ్ చేసి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తుంది ఇంతవరకు పెట్టినట్లయితే ఇక్కడ నాకు విడ్త్ ఎంత ఉంది, 26 ఇంచెస్ ఉంది. హైట్ నేను ఇంకా మెజర్ చేయలేదు కాబట్టి రాలేదు. సో హైట్ని కూడా నేను మెజర్ చేస్తున్నాను. సో హైట్ మెజర్ చేస్తే ఎంత ఉంది, 15 ఉంది. సో దీని సైజ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 26 ఉంది. నెక్స్ట్ విడ్త్ హైట్ వచ్చేసి 15 ఉంది. సో ఇలాగ మెజర్మెంట్స్ మనం సెట్ చేసుకోవడం, లేదా నేను ఒక క్రాస్గా ఉన్నటువంటి ఒక ఇమేజ్ని మనం ఎలాగా చేసుకోవాలనేది కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. సో నేను ఒక డ్రాగ్ చేస్తున్నాను. సో నేను ఒక లేయర్ బాక్స్ని క్లిక్ చేశాను. సో దీన్ని నేను కొంచెం క్రాస్గా పెట్టాను. సో నాకు ఈ లేయర్ బాక్స్ అనేది నాకు ఈక్వల్గా రావాలి. సో నేను ఇక్కడ మెజర్ టూల్ అనేది దాన్ని క్లిక్ చేసి ఇది ఎలాగైతే ఉందో అలాగే నేను ఒక లైన్ గీసి ఇమేజ్లోకి వెళ్ళి రొటేట్ క్యాన్వాస్లో ఆర్బిటరీ అని క్లిక్ చేసి ఓకే అన్నట్లయితే నాకు ఈ బాక్స్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుందండి. సో నేను ఎలాగైతే ట్రాక్ చేస్తానో అలాగే ఆ విధంగా వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను ఒక బాక్స్ని గీసుకున్నాను. దాన్ని నేను ఒక యాంగిల్లో తిప్పుకున్నాను. అంటే ఫర్ సపోజ్ ఒక ఇమేజ్ స్కాన్ చేశారనుకున్నాము, అదే ఒక క్రాస్గా ఉంది. సో మళ్ళీ స్కాన్ చేయకుండా మనం ఈ టూల్ని యూస్ చేసుకోవచ్చు. మెజర్ టూల్తో నేను ఎలా అయితే ఉందో అలా డ్రాగ్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి రొటేట్ క్యాన్వాస్ ఉంది. ఇందులో ఆర్బిటరీ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో నేను ఓకే మీద క్లిక్ చేస్తే నాకు అది యాక్చువల్ పిక్సెల్స్లోకి వచ్చింది. నేను ఎలా అయితే డ్రా చేసానో అలాగా. సో ఈ విధంగా దీన్ని యూస్ చేసుకుని మనం మెజర్స్ని డిఫైన్ చేయొచ్చు. తర్వాత ఇదే మనకి ఎంత మెజర్ ఉందనేది తెలియజేయాలంటే చూసుకోండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేశాను. సో 3 ఇంచెస్ విడ్త్ ఉంది. నెక్స్ట్ హైట్ వచ్చేసి 2.8 అలా ఉంది. సో ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసుకొని మనం ఇమేజ్ని రొటేట్ చేయడం, తర్వాత మెజర్మెంట్స్ తెలుసుకోవడం వాటి గురించి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు, సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయడం ద్వారా తెలియజేయచ్చు. లేదా వారధి tutorials@gmail.com అనే మెయిల్ ఐడి ద్వారా కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.